హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పెద్ద సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. అదేంటంటే అసలు ఈ పెద్ద లాంటి స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయడానికి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ క్లైమాక్స్లో, ఆ ప్రీ క్లైమాక్స్లో మిమ్మల్ని అలా చూస్తుంటే అంటే ఆ షాక్ అనాలా, ఎమోషన్ అనాలా, బాధ అనాలా, అది ఎలా చెప్పాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఈ సినిమా ప్రమోషన్స్లో అన్నారు, అదేంటంటే అనంత శ్రీరామ్ గారు ఏమన్నారంటే వన్స్ ఇన్ ఏ డికేడ్ వచ్చే మూవీ పెద్ది అని. వన్స్ ఇన్ ఏ డికేడ్ కాదు, ఒక స్టార్ హీరో తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక స్టార్ హీరో, ఒక పెద్ద కమర్షియల్ హీరో యాక్సెప్ట్ చెయ్యలేని పాయింట్ ఇది. ఇప్పటి వరకు కాదు, ఇంకొక 10, 20, 30, 40, 50 సంవత్సరాల తర్వాత కూడా ఒక పెద్ద కమర్షియల్ హీరో ఈ సబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయడు. కానీ రామ్ చరణ్ గారు యాక్సెప్ట్ చేసి ఈ సినిమా అయితే చేశాడు. ఆయన దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. గట్స్ ఉండాలి, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి గట్స్ ఉండాలి. స్క్రీన్ పైన ఆ సీన్ చూస్తున్నప్పుడు సైలెంట్, థియేటర్ మొత్తం సైలెంట్, అలా ఉండిపోయారు. అప్పుడు దాకా గోల్లో ఏళ్ళలో డ్యాన్స్ చేసిన ఆడియన్స్ ఒక్కసారిగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు సైలెంట్ అయిపోయారు. డెడ్ సైలెన్స్. ఆ ఎమోషన్లో లీనమైపోయారు. ఏంట్రా పెద్దిగాడికి అలా అయింది అని ఆ ఎమోషన్లో లీనమైపోయారు. ఏమైందో నేనైతే చెప్పను, సినిమాలు అయితే చూడండి. నిజంగా రామ్ చరణ్ గారు మీ పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ సినిమా ఎక్కడ హిట్ అయిందో తెలుసా? మీ గట్స్ ఎక్కడ ప్రూవ్ అయినాయో తెలుసా? ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేసినప్పుడే మీరు ఒక మెట్టు పైకెక్కేశారు. మీ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టచ్చు, ఎన్నో కలెక్షన్స్ వచ్చే సినిమాలు మీరు ఫ్యూచర్లో చేయొచ్చు, అంతకుముందు చేశారు కూడా. కానీ ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్లో దీన్ని ప్రమోట్ చేసి ఈ రోజున రిలీజ్ అయ్యేలాగా చూశారు చూడండి ఈ కథనే. దానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నాకు ఇంకా మైండ్లో తిరుగుతుంది ఆ సీన్ అయితే. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. ఇంకా సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఎక్కడా తగ్గల సినిమా. ఫస్ట్ హాఫ్ ఎక్కడా తగ్గల. ఫ్రమ్ ఎంట్రీ పాయింట్ టు ఇంటర్వెల్ ఇచ్చి పడేశాడు. బుచ్చిబాబు గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఏఆర్ రెహమాన్ గారు కావచ్చు, ముగ్గురు కూడా ఇచ్చి పడేశారు. ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం అయితే ప్రతి సీన్కి ఉందండి. అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఈ రేంజా ప్రతి దానికి డిఫరెంట్ బీజిఎమ్స్ కొట్టాడు ఆయన. అసలు ఒక్కొక్క ఎమోషన్ సీన్ వస్తుంటే, పర్టికులర్లీ ఫస్ట్ హాఫ్ గురించి నేనైతే మాట్లాడుతున్నాను. ఆ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటైతే ఉంటుంది, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్. అక్కడ బీజిఎం కొట్టాడండి, ఎక్సలెంట్. అసలు ఆ ఎమోషను మనం ఫీల్ అయిపోతాం. దానికి తోడు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ నిజంగా పీక్స్ అబ్బా, పీక్స్. ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్, అసలు ఎక్కడా తగ్గలేదు. అది ఫైట్లు కావచ్చు, డైలాగ్ కావచ్చు, రామ్ చరణ్ గారి మ్యానరిజం కావచ్చు, ఆ టక్క మ్యానరిజం కావచ్చు, ఇంకా ఫైట్స్ కావచ్చు, డ్యాన్స్, చిక్రీ వీడియో సాంగ్ అయితే అదిరిపోయింది, రైరే రారా అదిరిపోయింది. అసలు ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడా తగ్గలేదు. ఫుల్ అంటే అటు ఎమోషన్ ఉంటూనే ఇటు కమర్షియల్గా కూడా బుచ్చిబాబు గారు ఇచ్చి పడేశాడు. ఫస్ట్ హాఫ్లో ఇచ్చి పడేశాడు. రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఇచ్చి పడేశాడు. ఈ రకంగా అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా కమర్షియల్ వేలో స్టార్ట్ అయింది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఫుల్ ఎమోషన్ అనమాట. డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు చూసారు రామ్ చరణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్. వాళ్ళు ఆ క్లైమాక్స్ని, ఆ ప్రీ క్లైమాక్స్ని, రామ్ చరణ్ గారిని అలా చూడటం కావచ్చు, ప్రతిదీ కావచ్చు, జీర్ణించుకోవడానికి వారం పట్టిద్ది. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వారం పట్టిద్ది. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత సినిమాని ఎన్నిసార్లు చూస్తారో కూడా తెలియదు. అక్కడ ఈ సినిమా హిట్టా, బ్లాక్ బస్టరా, ఇంకా పెద్ద హిట్టా అని డిసైడ్ అయ్యేది ఆ పాయింట్ని ఆడియన్స్ జీర్ణించుకున్నప్పుడే. అది ఏ రకంగా జీర్ణించుకుంటారు అనే దానిపైన ఈ సినిమా రిజల్ట్ అయితే ఉంది. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఆ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయటమే గొప్ప, అదే పెద్ద విజయం.
వన్స్ ఇన్ ఏ డికేట్ కాదు, ఎన్ని డికేట్స్ అయినా ఇలాంటి స్క్రిప్ట్ ఒక పెద్ద కమర్షియల్ హీరో యాక్సెప్ట్ చేయడు. ఆ గట్స్ ఉన్నది వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ గారికి మాత్రమే. పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసాడు. సెకండ్ హాఫ్లో ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది, పాపంరా అనిపిస్తుంది మనకి, పాపంరా అనిపిస్తుంది, పాపంరా పెద్దిగాడు అనిపిస్తుంది. అయ్యో ఇక్కడ వరకు వచ్చాడు, అయ్యో ఎలా జరిగిపోయింది, అయ్యో అయ్యో. అసలు ఎమోషన్ అలా పండించాడండి నిజంగా. రంగస్థలం కాదు, ఇది పెద్దిగాడు ఆట. ఇచ్చి పడేసాడు నిజంగా. ఎమోషనల్ సీన్స్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అదిరిపోయింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఇంకా అదిరిపోయింది. అసలు ఎమోషన్తో పేకాటాడాడు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ అబ్బా. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకరేమో రామ్ చరణ్ గారు, ఇంకొకరేమో ఏఆర్ రెహమాన్ గారు. రామ్ చరణ్ గారు స్క్రీన్ పైన నటనతో ఆడిస్తుంటే ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆడిచ్చాడండి. లిటరల్లీ చెప్తున్నా, ఇచ్చి పడేశాడు. ఇంకా దివ్యేందు గారి క్యారెక్టర్ కావచ్చు, ఓకే డీసెంట్గా ఉంది. నెక్స్ట్ జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ టిపికల్ కమర్షియల్ సినిమాలో ఉండే హీరోయిన్ క్యారెక్టర్, అంటే అవసరమైనప్పుడు వస్తే ఉత్తప్పుడు కనిపిస్తాం అలాంటి క్యారెక్టరే. అప్పల్ సూరి క్యారెక్టర్ నిజంగానే ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ రకంగా సినిమా ఒక కమర్షియల్ ప్యాకేజ్ అని నేను చెప్పను, కానీ ఒక ఎమోషనల్ బ్యాగేజ్ అయితే మనకైతే ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తాయి. ఫస్ట్ హాఫ్లో అయితే ఎక్కడా ల్యాగు లేదు, ఏమీ లేదు, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, కొరియోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మస్తా అది కూడా చాలా బాగుంది. ఆ కుస్తీ, ఇంకా కుస్తీ గురించి మనం మాట్లాడుకుంటే, కుస్తీ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ హాఫ్లో ఒక కుస్తీ ఎపిసోడ్ అయితే ఉంటుంది, క్రాస్ ఓవర్ అథ్లెట్ కుస్తీ ఎపిసోడ్. నిజంగా అరుపులు అదిరిపోద్ది. అసలు రామ్ చరణ్ గారి డెడికేషన్ ఆ కుస్తీ ఫైట్లో దీనమ్మ. ఈ అసలు గోచి కట్టుకుని ఎలా అండి అలాగా ఒక పెద్ద కమర్షియల్ హీరో ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు రామ్ చరణ్ గారి యాక్టింగ్ అలా చూస్తుంటే, ఆయన స్క్రీన్ పైన అలా చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. అసలు ఎలా ఒప్పుకున్నాడు? ఆ గట్స్కి హ్యాట్స్ ఆఫ్, మరొకసారి హ్యాట్స్ ఆఫ్. ఇచ్చిపడేశాడు ఆ కుస్తీ ఎపిసోడ్స్. క్రికెట్ మ్యాచ్, సెకండ్ క్రికెట్ మ్యాచ్ ఉంటుందండి, అది కూడా ఫస్ట్ హాఫ్లో వస్తే దీని అమ్మ ఎమోషన్ చెప్తున్నా కదా. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఇది ఒక ఎమోషనల్ డ్రామా సినిమా, కమర్షియల్ సినిమా కాదు, ఎమోషనల్ డ్రామా. దీని మధ్యలో కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తాయి. ఈ రకంగా అయితే ఉంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడా తాకలేదు, సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. ఇదైతే నిజం, సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంది. ఆ ల్యాగ్ ఎప్పుడు కట్ అయింది అంటే మైండ్ నుంచి ఆ ఒక్క పాయింట్ ఏదైతే ఉందో అది స్క్రీన్ పైన నాకు ఇంకా మైండ్లో తిరుగుతుంది. అక్కడి నుంచి సినిమా మళ్ళీ వేరే లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు. సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక షాట్ ఉంటుంది రామ్ చరణ్ గారిది, ఇది నేను చెప్పేస్తున్నా. ఇక్కడ గడ్డం మెరిసిపోయి ఒక లుక్ ఇస్తాడు, ఒక డైలాగ్ చెప్పి, ఫెదా స్క్రీన్ సరిపోల ఆ ఫ్రేమ్కి. ఎవడో ఒప్పుకోడా, అసలు ఎవడో ఒప్పుకోడు, ఎవడో యాక్సెప్ట్ చెయ్యలేడు. అలాంటి క్యారెక్టర్ని రామ్ చరణ్ గారు యాక్సెప్ట్ చేశాడు. అలాంటి అటెంప్ట్ వీళ్ళందరూ కలిసి ఇచ్చారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ గారికి అవార్డ్స్ వచ్చేస్తాయి, నేషనల్ అవార్డు వచ్చేస్తాయి, అది ఇది అంటున్నారు కదా. ఆ అవార్డ్స్ ఇవ్వకపోతే ఎవరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే అది ఆ అవార్డుకి అవమానం. ఎందుకంటే ఈ సబ్జెక్టు అలాంటి రోలు రామ్ చరణ్ గారు అయితే చేశారు. మస్తు ఉంది సినిమా. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫిల్టర్ లేకుండా చెప్తున్నా, ఈ సినిమాలో ఉన్న కీ పాయింట్ ఏదైతే ఉందో నేను మళ్ళీ చెప్తున్నా, దాన్ని ఆడియన్స్ ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు అనే దానిపైన ఈ సినిమా రిజల్ట్ అయితే ఉంది. అదే ఈ సినిమా రిజల్ట్. అది నేషనల్కి వెళ్ళాలా, ఇంటర్నేషనల్కి వెళ్ళాలా అనేది ఆ సినిమా రిజల్ట్ ఆ ఒక్క పాయింట్లోనే ఉంది. నిజంగా చాలా బాధపడతారు అది జరిగినప్పుడు, అది చూసినప్పుడు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారి గురించి నేనైతే మాట్లాడుతున్నా. ఇది ఒక మట్టి స్టోరీకి ఇంటర్నేషనల్ స్కోర్ కొట్టాడు ఆయన. ఏమన్నా కొట్టాడా? ఎంట్రీ బీజిఎం కావచ్చు, అసలు బీజిఎం అసలు చూసుకో అవసరం లేదండి. ప్రతి చోట బీజిఎం టాప్ నాచ్. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. నేను వీళ్ళిద్దరి గురించే మాట్లాడా రివ్యూలో ఎక్కువగా. వీళ్ళిద్దరు అయితే ఇచ్చి పడేశారు. డైలాగ్స్ అదిరిపోయింది. రామ్ చరణ్ గారిది ఒకే ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది, పుడతామా ఏంటి మళ్ళీ. నిజంగా ఆ డైలాగ్ మన జీవితానికి కూడా బాగా పనికొస్తుంది. పుడతామా ఏంటి మళ్ళీ అంటే పెద్దిగాడి చేసిన పనులు చూసిన తర్వాత ఓర్ని అమ్మ ఇంత చేయొచ్చా అనిపిస్తుంది. అలా ఉందన్నమాట సినిమా. ఓవరాల్గా క్లాసిక్ అంటారు కదా, ఆ కేటగిరీలో ఉండే సినిమా ఇది. కమర్షియల్ సినిమా కాదు, వన్స్ ఇన్ ఏ డికేట్ కూడా కాదు. ఈ సినిమా గురించి ఎలా చెప్పుకుంటారంటే, అప్పట్లో రామ్ చరణ్ ఇలా చేశాడు సినిమాలో,
దీన్ని చేయడం చాలా కష్టం రా. అసలు దీన్ని యాక్సెప్ట్ చేయటమే గొప్పరా. ఒకసారి చూడరా సినిమా. అలా మన భావితరాలు అలా మాట్లాడుకునే సినిమా ఇది. ఈ సినిమాకి రివ్యూలు ఇవన్నీ దండగ. ఒకటే మాట, కల్ట్ క్లాసిక్. క్లాసిక్ అంతే. ఇంకా ఓవరాల్‌గా ఒక అవుట్‌లుక్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది అదిరిపోయింది. ఎక్కడ ల్యాగు లేదు, ఏమీ లేదు. ఎమోషన్ వర్కౌట్ అయింది, కామెడీ వర్కౌట్ అయింది, డాన్స్‌లు అదిరిపోయినాయి. ప్రతీదీ టాప్ నాచ్ అయితే ఉంటది. సెకండ్ హాఫ్ కూడా అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే పీక్స్ అనమాట. కానీ ఆ ప్రీ క్లైమాక్స్‌కి ఒక ఇంటర్వెల్ అయిన తర్వాత కొద్దిసేపు తర్వాత సినిమా ఏదైతే ఉందో మధ్యలో ఒక 10 నిమిషాలు అలా కొద్దిగా ల్యాగ్ అనిపిస్తది. కానీ అది మినహాయించుకుంటే ఓవరాల్‌గా వెరీ ఫీల్ గుడ్ మూవీ అని నేను చెప్పను గానీ, ఫీల్ సారోఫుల్ మూవీ. గుండెకి హత్తుకునే కథ, గుండెల్లో నిలిచిపోయే క్యారెక్టర్ పెద్దిగాడు. ఇంకంతే. అంతకు మించి నేనైతే ఇంకేం మాట్లాడలేకపోతున్నా. రామ్ చరణ్ గారిని స్క్రీన్ పైన అలా చూసి నాకు మాటలు కూడా రావట్లేదు. షాకు, స్టన్ అనమాట. నేను అంటే దాన్ని ఊహించా గానీ ఇలా ఊహించలా. నేను నిజంగా ఊహించలే ఇలాగా. మరది ఇంక ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ రొటీన్ స్టోరీయే. కానీ ఈ కథను గొప్పగా మార్చింది 'పెద్దిగాడి జర్నీ'. ఓవరాల్‌గా సినిమా 'పెద్దిగాడి జర్నీ'. ఆ జర్నీ చూసి ఇంటికైతే రండి. మరి అదన్నమాట మ్యాటరు. మరి ఈ సినిమా మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్‌గా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.